అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక వార్త అయితే నారా భువనేశ్వర్ గారి గురించి అయితే బాగా చక్కర్లు కొడుతుంది. నారా భువనేశ్వర్ గారిని పోలీసులు ఆపి మొత్తం బండి అంతా కూడాను, కారు అంతా కూడా తనిఖీ చేశారు. నారా భువనేశ్వర్ గారి పరువు మొత్తం తీశారు. చంద్రబాబు నాయుడు అంటే అసలు తెలంగాణలో లెక్కే లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వం గౌరవం అవ్వదు. తెలంగాణ ప్రజలకి కూటమి ప్రభుత్వం గౌరవం అవ్వదు. అందుకే అక్కడ పోలీసులు నారా భువనేశ్వర్ గారి కారుని ఆపి మొత్తం విస్తృతంగా తనిఖీ చేశారు. అక్కడ మొత్తం గౌరవం అంతా పోయింది. ఇప్పుడున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఉండడం వల్లే మనకు అక్కడ గౌరవం లేదని చెప్పి కొంతమంది వార్తల్ని క్రియేట్ చేసి బాగా సోషల్ మీడియాలోని చక్కర్లు కూడా ఇస్తున్నారు. అసలు నిజం తెలుసుకుందాం. అసలు నారా భువనేశ్వర్ గారి కారుని పోలీసులు అసలు ఎందుకు ఆపి చెక్ చేశారనే విషయం ముందు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇటువంటి చెత్త వార్తలన్నిటిని కూడా వినడం వల్ల మనకి దాని గురించి నెగిటివే మనకు అనిపిస్తుందన్నమాట. యాక్చువల్‌గా నారా భువనేశ్వర్ గారు హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారన్నమాట. బై రోడ్ కారులో. గ్రామ పంచాయతీ ఎన్నికలైతే స్థానికంగా జరుగుతున్నాయి. అయితే ఫస్ట్ విడత అయితే అయిపోయింది. రెండో విడత గురించి అన్ని విధాల సన్నద్ధంగా అయితే ప్రభుత్వం అన్ని కూడా ఏర్పాట్లు చేసింది. పోలీసు వ్యవస్థ కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఎన్నికలు కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి డబ్బులు ఎక్స్ట్రా తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా కొన్ని ఉంటాయన్నమాట. పోలీసుకి ఎన్నికలకు సంబంధించిన భద్రతా చర్యలకు సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన పోలీసులని కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు. అదంతా మీ అందరికీ తెలిసిందే, కొత్త విషయమే కాదు. అయితే ఈ సందర్భంగా నారా భువనేశ్వర్ గారు ఆ రూట్‌లో వస్తున్నారన్నమాట. ఏ రూట్‌లో అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఇలాగ మన ఆంధ్ర విజయవాడ అయితే రావడం జరుగుతుంది. అయితే విజయవాడకి చేరుకోగానే నాయకగూడెం అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ. నాయకగూడెం అని. ఆ నాయకగూడెం ఖమ్మం జిల్లాలో నాయకగూడెం దగ్గర పోలీసులు చెక్ పోస్ట్ ఉంది. పోలీసు చెక్ పోస్ట్ దగ్గర వాహనాన్ని అయితే ఆపడం జరిగింది. వాహనాన్ని ఆపిన వెంటనే కూడా నారా భువనేశ్వర్ గారి కారు అని తెలుసుకున్నారు. ఎందుకంటే మేడం గారు లోన కూర్చున్నారు. భువనేశ్వర్ గారు కూర్చున్న వెంటనే పోలీసులు చూసారు. చూసిన వెంటనే పర్లేదు మేడం వెళ్ళిపోండి అనే విధంగా అయితే మాట్లాడారు పోలీసులు. కానీ భువనేశ్వర్ గారు మాత్రం లేదు, ఇది ఎన్నికలకు సంబంధించిన చెక్ పోస్టు, అందరిలాగే సమానంగా మా కారును కూడా చెక్ చేయండి, పర్వాలేదని చెప్పేసి ఆవిడ సానుకూలంగా పాపం స్పందించింది అనేది తెలిసింది మనకి. అయితే పోలీసులు వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించారు. అంతే తప్ప ఇక్కడ ఎటువంటి నారా భువనేశ్వర్ గారికి అక్కడ రెస్పెక్ట్ పోకపోవడం, లేదా బలవంతంగా ఆపి అక్కడ వెహికల్ చెక్ చేయడం ఇటువంటిది ఏమీ లేదు. అక్కడ ఎన్నికల్లో జరుగుతున్న తరుణంలోని ఆ వేలో వస్తున్న వెహికల్‌ని చెక్ పోస్ట్‌లో పోలీసులు ఆపారు. ఎందుకంటే నారా భువనేశ్వర్ గారి కారు అని తెలీదు కదా! ఎందుకంటే ఒకవేళ సీఎం గారు వచ్చారనుకోండి ఆవిడతో పరంగాను, దానికి ఎస్కార్ట్ ఉంటది కాబట్టి బిఫోర్ ఇంటిమేషన్ అనేది దొరుకుద్ది. ఆ రూట్‌లో మరి ఇప్పుడు ఎందుకంటే సీఎం గారి భార్య కాబట్టి ఎస్కార్ట్ ఉండదు. సింగిల్‌గా ఆవిడ కారులో వస్తున్నారు. డ్రైవర్ ఉంటారు. ఇంకా ఏమైనా ఉంటే గనుక బాడీ గార్డ్ ఒక పీఎస్ఓ కూడా ఉంటారు. అంతకుమించి ఇంకెవరుంటారు? ఎవరు ఉండరు కాబట్టి పోలీసులకు తెలీదు. ఈ కారు నారా భువనేశ్వర్ గారి మేడం కారు కాదు అని చెప్పేసి తెలీదు. అందుకని పోలీసులు చెకింగ్‌లో భాగంగా అయితే ఆ వెహికల్‌ని ఆపడం జరిగింది. వెహికల్ ఆపిన వెంటనే కూడా మేడం గారు కనిపించారు. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. పోలీసులు కూడా ఫస్ట్ చెక్ చేస్తాను అనలేదు. పోలీసులు మేడం వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే గాని, మేడం గారు లేదమ్మా మీరు చెక్ చేయండి. మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేసి ఆవిడ అనగానే, వీళ్ళు ఎందుకంటే మీడియా అంతా కూడా హైలైట్ చేస్తది కాబట్టి వెంటనే సో చెక్ చేశారన్నమాట. నార్మల్‌గా చెక్ చేసి మేడం గారికి మామూలుగా కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారన్నమాట. ఇది జరిగింది. అంతేగాని భువనేశ్వర్ గారిని అక్కడ అగౌరవపరిచారు. ఆంధ్ర కూటమి ప్రభుత్వం వల్ల అక్కడికి అగౌరవపరుస్తున్నారు. ఆంధ్ర కూటమి ప్రభుత్వం వల్లే తెలంగాణలోని ఆంధ్ర ప్రజలకి గౌరవం లేదు. గౌరవప్రదమైన మాటలు ఆడతలేదు. అందరూ కూడా విభేదిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలోని బాగా ప్రచారం చేస్తున్నారు. ఇయన్నీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకెన్ని వార్తలు వినాలో చూడాల్సి ఉంటుంది. మరి చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.